వెల్కమ్ టు పల్లవి టీవీ. 1962లో భారత్ చైనా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చైనా భారత్ మీద దాడి చేసిన తర్వాత లద్దాఖ్ నుంచి దాదాపు అరుణాచల్ ప్రదేశ్ వరకు 3488 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి చైనా భారత్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్‌లో పటిష్టమైన నిఘా వ్యవస్థ అవసరం ఏర్పడింది. అందుకోసమే 1962 అక్టోబర్ 24న ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఐటీబీపీ పనేంటంటే సరిహద్దులో భారత్, చైనా సరిహద్దులో పర్వత శ్రేణుల్లో, ముఖ్యంగా హిమాలయాల్లో చైనా నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం, అట్లాగే బార్డర్‌లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, అత్యంత కఠినమైన ఎత్తైన పర్వత శ్రేణుల్లో డ్యూటీ చేయడం అనేది ఐటీబీపీ పని. అందుకే హిమాలయాల్లో వీళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళని హిమవీర్స్ అంటారు. హిమాలయాల్లో కఠినమైన కఠినమైన వెదర్ కండిషన్స్ బాగాలేని పరిస్థితిలో కూడా వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళని హిమవీర్స్ అంటారు. సో, ఈ ఐటీబీపీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ పైన ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు వికాస్ సింగ్. ఇతనిది యూపీలోని ఫతేపూర్ జిల్లాలోని ఒక కుగ్రామం. 32వ బెటాలియన్ ఐటీబీపీ 32వ బెటాలియన్‌లో ఒక కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సో, మే 13వ తేదీన వికాస్ సింగ్ వాళ్ళ మదర్‌కి, వాళ్ళ అమ్మ నిర్మలా దేవికి శ్వాసకు సంబంధించినటువంటి కొంత ఇబ్బంది ఏర్పడితే వెంటనే కాన్పూర్‌లోని కృష్ణా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండు. సో, హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఐసీయూకి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. కృష్ణా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కే ఎందుకు తీసుకెళ్లారంటే, ఐటీబీపీ సైనికుడు కాబట్టి, సైనికులకు వాళ్ళకి కొన్ని ప్యానెల్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే సైనికులు ఈ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి సంబంధించిన రియంబర్స్‌మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్‌మెంట్ కూడా వాళ్ళకి వర్తిస్తది కాబట్టి, ఐటీబీపీ ప్యానెల్ లిస్ట్‌లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండు. సో, తీసుకుపోయిన వెంటనే వాళ్ళ అమ్మను నిర్మలాదేవిని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద ఆమెకు కృత్రిమంగా శ్వాస ఇచ్చే ఏర్పాటు చేసిర్రు. సో, ఆ శ్వాస ఇచ్చే సందర్భంలో ఆమెకు ట్రీట్మెంట్ చేసే సందర్భంలో చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ చేతికి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చెయ్యి మొత్తం పూర్తిగా వాచిపోయి నల్లగా మారిపోయింది. సో, ఎప్పుడైతే వికాస్ సింగ్ వాళ్ళ తల్లిని చూడడానికి ఐసీయూలో చూడడానికి పోయినప్పుడు అతనికి పరిస్థితి అర్థమైంది. వీళ్ళు చేతికి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిర్రు. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఐసీయూ సిబ్బంది తప్పుడు ఇంజెక్షన్ కారణంగా తమ తల్లి చెయ్యి మొత్తం పనికి రాకుండా పోయిందనే బాధపడి వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండు. సో, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి అప్పటికే ఆ చెయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి వెంటనే డాక్టర్లు వికాస్ సింగ్‌తో చెప్పిందేంటంటే, "మీ మదర్ చెయ్యి తీసేయాల్సిందే. లేదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఆ చెయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని" చెప్పిర్రు. సో, వెంటనే అందుకు మా అమ్మ ప్రాణాల కంటే చెయ్యి ముఖ్యం గాదు గదా! సరే తీసేయండి అని వికాస్ సింగ్ ఒప్పుకుంటే వెంటనే ఆ డాక్టర్లు చెయ్యిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. సో, ఇంతవరకు ఓకే. ఒక దేశానికి సైనికుడిగా పనిచేస్తూ అత్యంత కఠిన పరిస్థితుల్లో హిమాలయాల్లో ఐటీబీపీ బెటాలియన్‌లో పనిచేస్తున్నటువంటి వికాస్ సింగ్ వాళ్ళ తల్లికి జరిగిన అన్యాయం మీద ఆయన పోరాటం స్టార్ట్ చేశారు. ఎక్కడ పోరాటం స్టార్ట్ చేశారంటే, కృష్ణా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది మీద కేస్ పెట్టాలని, వాళ్ళని న్యాయపరంగా విచారణ చేయాలని, తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే తన తల్లి చేయిపోయిందని అడిషనల్ డీసీపీ ఆఫీస్‌లో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం మొదలుపెట్టిండు. సో, అక్కడ సెలవు తీసుకొని తన బెటాలియన్‌లో విధులు నిర్వహించే బెటాలియన్‌లో సెలవు తీసుకొని తల్లి కోసం ఈ హాస్పిటల్‌కి వచ్చినటువంటి వికాస్ సింగ్ ఈ పోలీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టిండు. పోలీసులు ఏ డీసీపీ గాని, డీసీపీ గాని వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. ఆ హాస్పిటల్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అస్సలే పట్టించుకోలేదు. సో, దారుణమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళ అమ్మ చెయ్యి ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందో, ఆ ఇన్ఫెక్షన్ అయిన చెయ్యిని ఒక థర్మాకోల్ పెట్టెలో పెట్టుకొని, ఆ పెట్టె తీసుకొని వెళ్లి మరి అడిషనల్ డీసీపీ చుట్టూ తిరిగిన పరిస్థితి. ఇది ఎక్కడో కాదు యూపీలో. యూపీ ఈ యూపీలో కాన్పూర్ పోలీసుల దగ్గర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇది. సో, అయినా స్పందించకపోవడంతో ఏం చేశానంటే, వీళ్ళ బెటాలియన్ కమాండెంట్ ఉంటాడు కదా! బెటాలియన్ కమాండెంట్ దాదాపు 50 మంది ఐటీబీపీ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపు 5, 6 వెహికల్స్‌లో సిపి ఆఫీస్‌కొచ్చిర్రు. సో, ఒక ఐటీబీపీ కానిస్టేబుల్‌కు జరిగిన అన్యాయం, తన తల్లి ప్రాణానికి సంబంధించిన జరిగిన అన్యాయం మీద ఈయనకు మద్దతుగా వాళ్ళ కమాండెంటు అట్లాగే 50 మంది ఐటీబీపీ పోలీసులు రావడంతో అసలు ఒక్కసారిగా మీడియా కావచ్చు, అట్లాగే కాన్పూర్ ప్రజలు కావచ్చు ఒక్కసారిగా అటువైపు చూసిర్రు. సో, వీళ్ళందరూ రావడంతో వాళ్ళు పోయి సిపితోని మాట్లాడారు.
సిపితోని మాట్లాడిన తర్వాత ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి దాకెళ్ళింది. అప్పటి వరకు పోలీసులు పట్టించుకోవట్లేదు, దగ్గరే ఉన్నది. ఎప్పుడైతే ఒక సైనికుడి కోసం తోటి సైనికులు, ఆ సైనికుడి మీద ఉండే పై అధికారి ఎప్పుడైతే స్పందించి ఆ హాస్పిటల్‌కి వెళ్లారో, ప్రభుత్వం వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. కాన్పూర్ ఎస్పీ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసి, అసలేం జరిగింది? ఎక్కడ నిజమైన అన్యాయం జరిగిందా? వాళ్ళ తల్లికి వీళ్ళు రాంగ్ ట్రీట్‌మెంట్ చేసిర్రా? ఆమె చెయ్యి ఎందుకు తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. చూడండి. సో, ఒక సైనికుడికి దేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం నిద్రాహారాలు మానేసి బార్డర్‌లో కాపలా కాసే ఒక సైనికుడికి అన్యాయం జరిగితే పట్టించుకోకుండా కనీసం అడిషనల్ డీసీపీ ఎవరు పట్టించుకోలేదు. చివరికి తోటి సైనికులతో పాటు వాళ్ళ కమాండెంటు, వాళ్ళ పై ఆఫీసర్ తరలి రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఎస్పీ స్పందించిండు. ఒక సిట్ ఏర్పాటు చేసిర్రు. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ హాస్పిటల్ మీద ఈ విచారణ కొనసాగుతా ఉంది. సో, ఇది ఇష్యూ. ఈ ఇష్యూకి సంబంధించి ఒక సాధారణ కానిస్టేబుల్‌కే న్యాయం జరగకపోతే, ఆ అన్యాయానికి తగినటువంటి న్యాయం జరగకపోతే, ఒక సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఈ వికాస్ సింగ్ ఇష్యూను క్వెషన్ చేస్తా ఉన్నారు. ఇది ఆహ్, చాలామంది రీట్వీట్ చేస్తా ఉన్నారు. ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. సో, ఈ ఇష్యూ మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. వికాస్ సింగ్ లాంటి సోల్జర్స్‌కి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీదుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీదుంది. పోలీసులపై ఇంకా ఎక్కువ ఉంది.